అండ్ నేను వీడియోలో నా టైం మేనేజ్మెంట్ చెప్పిన, నా డైట్ చెప్పిన, అండ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్, స్లీప్ గురించి చెప్పిన, సింపుల్గా చెప్తున్నాను నేను అంతే. థర్డ్ది వచ్చేసి స్టెప్స్ చెప్పిన. నాలుగోది వచ్చేసి చాలామంది నెగ్లెక్ట్ చేసేది వాటర్ ఎంత తాగాలి ఎంత అని కౌంట్ చేసుకొని తాగకండి. మీరు అట్లీస్ట్ ఒక 12 గ్లాసెస్ 8 గ్లాసెస్ ఎంత ఒకటి పెట్టుకొని ముందు తాగండి. ఇక్కడ ఎవరికైతే వాటర్ రిటెన్షన్ అనేది వాటర్ సరిగ్గా తీసుకోరో, ఒక ఒంటెలాగా మీరు వాటర్ తీసుకోలేదని చెప్పేసి బాడీ ఏం చేస్తుందంటే నీటిని ఇంకా నిలుపుకోవడానికి ట్రై చేస్తుంది. అది సర్వైవ్ అవ్వాలా, దానికి బతకడమే ఎక్కువ ఇష్టం. అదేం చేస్తుంది, సర్వైవ్ అవ్వడానికి వాటర్ని ఇంకా ఉంచుకుంటుంది. మీ బాడీలో వాటర్ రిటెన్షన్ ఎక్కువ కనిపించడం, ఫేస్లో పఫీనెస్ అనేది కనిపించడం, బ్లోట్ లాగా కనిపించడం, ఇలాంటివన్నీ కనబడడానికి ఎక్కువ అవకాశం అనేది ఉంటుంది. సో వాటర్ అనేది అట్లీస్ట్ దాహం వేసినప్పుడైనా ఒక 12 గ్లాసెస్ అయినా. మళ్ళీ దీంట్లో చాలా మారుతాయి. కిడ్నీ స్టోన్స్ ఉన్న వాళ్ళకి, డిహైడ్రేషన్ ఉన్న వాళ్ళకి, ఏజ్ని బట్టి, క్లైమేట్ చేంజెస్ని బట్టి అది కూడా మారుతుంది. మళ్ళీ అది కూడా ఉంది. కానీ వాటర్ని మాత్రం నెగ్లెక్ట్ చేయకండి. అట్లీస్ట్ ఎదుగో నా బకెట్ ఎంత ఉందో 2 లీటర్స్ 4 అన్న నా కౌంట్. ఎందుకంటే కొంచెం వర్కౌట్ కానీ నేను ఎక్కువ మాట్లాడుతుంటాను కాబట్టి ఎక్కువ డిహైడ్రేట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి 4 to 5 అని నేను టార్గెట్ పెట్టుకుంటాను. మీ టార్గెట్ ఎంత ఉందో మీరు పెట్టుకోండి, మీ బాడీ టైప్ని బట్టి. అండ్ నెక్స్ట్ ఇక్కడ చేసే మిస్టేక్ ఏంటంటే, మీరు అందరూ చేసే మిస్టేక్ ఫుడ్లో ఏంటని నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను.